ఒకే ప్రదేశంలో రకరకాల పండ్ల చెట్లు, కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు ఇట్లా రకరకాల ఇంటి అవసరాలకు అవసరమయ్యే రకరకాల పంటలు పండిస్తున్న ఒక రైతు క్షేత్రంలో మనం ఉన్నాం. ఇది నల్లగొండ జిల్లా కేంద్రానికి అతి సమీపంలో, అంటే కేవలం ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నల్గొండ జిల్లా కేంద్రానికి. మొత్తం 9 ఎకరాల వ్యవసాయ భూమిలో ఒక 5 ఎకరాలలో బత్తాయి, మిగిలినదంతా కూడా తన ఇంటి అవసరాలు, తన స్నేహితులు బంధువులకు సరిపడేలా 1 ఎకరంలో వరి, మిగతా దాంట్లో పూర్తిగా నేను చెప్పినటువంటి పండ్లు కూరగాయలని సాగు చేస్తున్న ఒక రైతు మనతో ఉన్నారు. ఆ రైతు పేరు రంగారెడ్డి గారు. సో రంగారెడ్డి గారిని అడిగి, అంటే కేవలం ఇది లాభాపేక్షతో ఈ 2 ఎకరాలలో సాగు చేయడం లేదని చెప్తున్నారు ఆయన. నిర్వహణ ఖర్చు దాదాపు 0 బడ్జెట్ అని చెప్పాలి, ఎందుకంటే ఇది పూర్తిగా న్యాచురల్ మెథడ్లో చేస్తున్నటువంటి ఫార్మింగ్. ఇక్కడ కొట్టిన ప్రతి మొక్క, ఇక్కడ రాలిన ప్రతి ఆకు, ఇక్కడ పుట్టిన ప్రతి కలుపు మొక్క ఈ భూమిని సారవంతం చేస్తున్నాయి, అవే ఎరువులుగా ఉపయోగపడుతున్నాయి. నిజంగా అసలు ఏమీ లాభం లేకుండా దాదాపు 2 ఎకరాలలో వ్యవసాయం చేయాలని ఎందుకు అనిపించింది? ఈ విషయాలన్నీ కూడా మనం వీడియోలు తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నా పేరు క్రాంతి. అన్నా నమస్తే. నమస్కారం అండి. మనం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కలుద్దాం, ఇది ఎంత ఇప్పుడు వచ్చి చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే మీరు ఇప్పుడు తిప్పి చూపించారు, మళ్ళీ ఒకసారి తిరుగుదాం మనం. ఓకే, ఇందులో మామిడి ఉంది, చింత ఉంది, ఉసిరి ఉంది, దానిమ్మ ఉంది, బత్తాయి ఉంది, అరటి ఉంది, పసుపు, అల్లం, బెండ, వంకాయ, టమాటా, పచ్చిమిర్చి ఏమి లేవు ఇక్కడ. సో హార్డ్ వుడ్ కూడా ఉన్నాయి. అంటే పండ్ల రకాలకు వచ్చినప్పుడు మామిడితో పాటు శ్రీగంధం ఉంది, టేకు ఉంది, నిమ్మ ఉంది, అరే చాలా రకాలు ఉన్నాయి. మర్చిపోయినా, అదేమో జాక్ ఫ్రూట్ ఉంది, వాటర్ యాపిల్ ఉంది, ఎన్ని రకాలు, చాలా రకాలు పెట్టారు మీరు. సో ఈ మీ మాటలలో వింటేనే దీని వివరాలు తెలుస్తాయి. అసలు ఈ 2 ఎకరాలలో ఏమేమి చెట్లు ఉన్నాయన్న? ఫస్ట్ మనం చెట్ల దగ్గర మొదలు పెడదాం. ఈ 2 ఎకరాలలో సుమారుగా మామిడి ఒక 25 రకాల మామిడి ఉంది. అందులో ఇప్పుడు 15 రకాల దిగుబడి వస్తున్నాయి. అందులో 365 డేస్ మామిడికాయలు అందుబాటులో ఉంటాయి. ఇందులో పచ్చడి రకాలు ఉన్నాయి, రసభరిత రకాలు ఉన్నాయి, టేబుల్ ఫ్రూట్స్ ఉన్నాయి, ఎగ్జోటిక్ ఫ్రూట్స్ కూడా, మ్యాంగోలో వెరైటీస్ కూడా నాటడం జరిగింది. అవన్నీ కొన్ని రుచికరంగా ఉంటాయి, కొన్ని ఆరోగ్యానికి ఎక్కువ విటమిన్ ఇచ్చే ఇట్లా వివిధ రకాల మామిడి. తర్వాత జాక్ ఫ్రూట్ లో కూడా ఒక 5-6 రకాలు ఉన్నాయి. ఒక అద్భుతమైన పండు పనస పండు, మంచి న్యూట్రిషనల్ వాల్యూ. ఒకప్పుడు పనస అంటే 20 కేజీలు 25 కేజీలు మనం ఒక కట్ చేస్తే అది దాన్ని ఏం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉండేది. కానీ ఇప్పుడు వచ్చిన రకాలు, ఇప్పుడు మీరు దానిలో తీసుకోండి, 8 కేజీల వరకే మ్యాక్సిమం ఉంటుంది. ఒక కుటుంబం ఒక 2 రోజులు హ్యాపీగా తినొచ్చు. అరటిలో ఒక 10 రకాలు ఉన్నాయి. ఎర్ర అరటి ఉంది, పచ్చ అరటి ఉంది, కావేరీ కల్కి ఉంది, కూర బనానా ఉంది. మాకు మంత్లీ ఒక 2-3 ప్రాంతాల్లో గెలలు వస్తూనే ఉంటాయి. చెట్టు మీద నుంచే హాఫ్ డజన్ కొద్ది కట్ చేసుకుంటూ తీసుకెళ్తుంటాం. ఈ క్షేత్రంలో ఉన్న ప్రతి పండు నాకు కుటుంబం పెద్దది, ఒక 10 కుటుంబాలు బంధువులు ఉన్నారు, ఒక దగ్గరి సన్నిహితులు ఒక 15 మంది సన్నిహితులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ పండ్లు కూరగాయలు పంపిస్తూ నేను ఒక మానసిక ఆనందాన్ని పొందడంతో పాటు దీనిపై ఎటువంటి లాభాపేక్ష కాదు, అందరికీ ఒక కుటుంబంలో కూడా అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. ప్రతి ఒక్కరూ నా క్షేత్రం చూడగానే ఒక మొక్క పెంచుకోవాలి, చిన్న ప్లేస్ అనిపించే విధంగా ఉండాలనేది నా ఉద్దేశం. ఇందులో యాపిల్ బేర్ ఉంది, ఎక్కడ చూసినా మునుగ. తర్వాత వాటర్ యాపిల్లో 2-3 రకాలు ఉన్నాయి. తర్వాత సుమారుగా 100 రకాల మొక్కలు ఉన్నాయి. 100 రకాలు మీరు లెక్క పెడితే. తర్వాత బార్బడోస్ చెర్రీ అనే మొక్క ఉంది, దాంట్లో సి విటమిన్ మీరు ఒక టాబ్లెట్ తీసుకుంటే కూడా రాదు. అందులో 1600 mg ఉంటుంది ఒక చిన్న ఫ్రూట్ మీద ఆహారంగా తీసుకుంటే. తర్వాత నిమ్మలో 2-3 రకాలు, బత్తాయిలో 2-3 రకాలు ఉన్నాయి. దాంతో పాటుగా మీకు ఎక్కడ చూసినా కూడా పసుపు, అల్లము. తర్వాత టర్కీ బెర్రీ అని తమిళనాడు నుంచి తెప్పించిన మొక్క, దాన్ని సాంబార్లో వేసుకోవచ్చు. అది కూడా కొంత డయాబెటీస్ తగ్గిస్తుంది. నేటి సమాజంలో చాలా మంది డయాబెటిక్ పేషెంట్లు పెరుగుతారు. మన సహజంగా కొన్ని మన దగ్గర దొరికే అందుబాటులో ఉన్న మొక్కలు, వాటికి సంబంధించిన ఉత్పత్తులతో మనం డయాబెటీస్ తగ్గించుకోవచ్చు. నా కుటుంబంలో కూడా చాలా మందికి డయాబెటీస్ ఉంది. ఇన్సులిన్ ప్లాంట్ కూడా ఉంది, దాని ఆకులు రోజు ఒక 2 తింటే కొంత డయాబెటీస్ని తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అందులో విరివిగా ఉంటాయి. ఇవి ఉసిరి కనిపిస్తుంది, ఉసిరి ఉంది.
తర్వాత జీడి మామిడి ఉంది, ఓకే తర్వాత లోగోన్ మొక్క, లిచి మొక్క అని కూడా శాంపిల్గా పెట్టాం. అవి మన దగ్గర టెంపరేచర్కి అనుగుణంగా పెరుగుతాయా లేవా రానున్న కాలంలో తెలుస్తుంది. ఓకే జామలో ఒక 7-8 రకాల జామ మొక్కలు ఉన్నాయి. నేను ఇప్పుడు 100 రకాల మొక్కలు మీకు చెప్పగలను. శ్రీగంధం ఉంది, టేకు ఉంది, ఒక 2 శాంపిల్గా ఎర్రచందనం మొక్కలు వేశాను. స్వీట్ టామరెండు మనం ఫంక్షన్లో ఇటీవల కాలంలో తింటున్నాం, ఆ స్వీట్ టామరెండు మొక్క ఉంది. దాంతో పాటుగా డ్రాగన్లో 2 రకాలు ఉన్నాయి. ఒక ప్రత్యేకమైన భాగంలో డ్రాగన్ మొక్కలు పెంచుతున్నాం. తర్వాత మర్రి, రాగి, వేప, వెదురు వంటి మొక్కలు కూడా ఫారెస్ట్ ట్రీస్ కూడా నా క్షేత్రంలో ఉన్నాయి. ఇది ఒక చిన్న ఫారెస్ట్ లెక్క సహజంగానే ఉంటుంది. మీరు గమనిస్తే మీకు ఎక్కడ చూసినా గానీ ఎక్కడ చెట్లు, ఎక్కడ మొద్దులు, ఎక్కడ కర్రలు, ఎక్కడ ఆకులు అక్కడే ఉండిపోయినాయి నేల మీద. అంతే. దీని నిర్వహణ కూడా దీన్ని ఎక్కువ ఎవరు ఏం చేసేది ఉండదు. ఏమైనా అవసరం ఉంటే ప్రోడక్ట్స్ తెంపుకోవడం, అప్పుడప్పుడు మొక్కలు పెట్టడం తప్ప పెద్దగా దీనిలో శ్రమ కూడా చేయం. ఎప్పుడో అరుదుగా ఎప్పుడైనా అవసరం ఉంటే 1-2 లేబర్స్ ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటాయి తప్ప మిగతా అంతా కూడా అవి సహజంగానే వాటిని వదిలేస్తాం. ఏ విధంగా ఉంటే ఆ విధంగానే వదిలేస్తాం. ఏమన్నా చిన్న చిన్న అవసరం ఉంటే అంతే తప్ప ఎక్కువ శ్రమ చేసేది లేదు. ఇప్పుడు పసుపు పెట్టాం, ఈ సంవత్సరం వాడుకోగా మళ్ళీ వదిలేసినాం, ఆ పసుపు ఆల్రెడీ మళ్ళీ రెడీ అయిపోయింది. మనకంతా ఇప్పుడు అక్కడ సహజంగా మీరు చూస్తే ఈ మామిడి చెట్టుకు అదే సొర నేను పెట్టలేదు, అది పెరిగింది, సొర కాస్తూనే ఉంది. ఇట్లా కాకర కూడా సహజంగా పెరిగిన దొండ, బీర. తర్వాత మీకు పాల్సా అనే మొక్క కూడా ఆన్లైన్లో తెప్పించాను. చక్కని దాంట్లో అవి కొంచెం తీపి పులుపుగా ఉండే పాల్సా ఫ్రూట్ కూడా ఉంది. అది సీజన్ కాదు, ఇప్పుడే ఫ్లవరింగ్లో ఉంది. మీకు 365 డేస్ పొప్పాయి నా తోటలో అందుబాటులో ఉంటుంది. పొప్పాయి ఎందుకంటే ఆరోగ్యానికి మన మంచి ఫ్రూట్ అంటే ఒక విధంగా చెప్పాలంటే బొప్పాయి, జామ. బొప్పాయి నా దాంట్లో కొన్ని సందర్భాల్లో ఎక్కువ అందుబాటులో ఉంటుంది, కానీ నా కుటుంబం వరకు మాత్రం 365 డేస్ అందుబాటులో విధంగా అక్కడ చిన్న మొక్కలు కూడా పెట్టాం. ఆల్రెడీ కొన్ని మొక్కలు పెరుగుతున్నాయి, కొంత ఈల్డింగ్ ఇస్తున్నాయి. ఇట్లా రకరకాల స్టేజ్లో ఉన్నాయి. సో మొత్తం మనకు ఈ 2 ఎకరాలలో మీరు దాదాపు 100 రకాలు 100 పైనే ఉన్నాయి. 100 పైన రకాలు మనం చెట్లలో చెప్పగలిగితే ఎన్ని ఉంటాయి? ఒక 20 రకాలు ఉంటాయి. 20 రకాలు వెరైటీస్ మాత్రం 20 ఉంటాయి. వాటిలో ఇండివిజువల్ గా ఇప్పుడు అలనేరేడులో 5 రకాలు, మామిడిలో ఒక 20 రకాలు, పనసలో 8 రకాలు, అరటిలో ఒక 8 రకాలు, మునుగ. ఇట్లా చూస్తేనేమో రకాల పరంగా 100 ఉంటాయి. మామూలుగా వ్యక్తిగతంగా మొక్కల పరంగా చూస్తే 20-25 వరకు ఉండొచ్చు ఒక్కొక్క దాంట్లో. ప్రతి మన ప్రాంతంలో పండే ప్రతి మొక్క, మన వాతావరణానికి అనుగుణంగా పండే ప్రతి మొక్క ఈ క్షేత్రంలో నాటడం జరిగింది. ఈ ఇటీవల కాలంలో యాపిల్ మొక్కను కూడా ఆన్లైన్ లో తీసుకొచ్చి పెట్టడం జరిగింది. యాపిల్ మొక్క. సో అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారన్న? ఇది యాక్చువల్గా ఇంత ముందుకు గతంలో ఇది బత్తాయి ఉండే. ఈ బత్తాయి ఒకేసారి తీసేయకుండా ఆ బత్తాయి మొక్కలు పోతున్న కొద్ది మామిడి, ఇతర మొక్కలు రిప్లేస్ చేసుకుంటూ సహజంగానే ఎప్పుడు ఒకేసారి పెట్టిన మొక్కలు కావు ఇవి. అందువల్ల మీరు చూడండి, ఇక్కడ పెద్ద మామిడి మొక్క ఉంది, అక్కడ చిన్న ఉంది, ఇక్కడ మిడిల్ స్టేజ్లో ఉంది. ఇప్పటికి కూడా కొన్ని మొక్కలు ఇట్లా అక్కడ ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెడుతూనే ఉంటాం. అవకాశాన్ని బట్టి ఒక 7-8 సంవత్సరాలు అవుతుంది. 7-8 సంవత్సరాల నుంచి నడుస్తుంది. అసలు మనకి ఏమి రెవెన్యూ రావడం లేదు. ఇప్పుడు ఇంట్లో ఏమి రెవెన్యూ, మేము అసలు రెవెన్యూ కోసం మార్కెట్ కూడా ఇవ్వట్లేదు. ఏమైనా నా ఫ్రెండ్స్కే ఇస్తున్నాం. 1-2 సందర్భాల్లో మామిడి కొంత ఇచ్చాము, 25,000 రూపాయలు వచ్చినాయి. అలానే ఒక 20,000 రూపాయలు. నేను ఎక్కువ దిగుబడి లాభాపేక్ష గురించి ప్రస్తుతానికి ఆలోచన చేయట్లేను. ఇంకొక 3-4 ఏళ్ళు పోతే ఇదంతా ఫుల్ ఫ్లెడ్జ్ గా వస్తే ఎవరైనా ఇక్కడ దగ్గర వాళ్ళు ఎవరైనా వచ్చి తీసుకుపోతేనే తప్ప నేను తీసుకెళ్లి మార్కెట్ చేసే ఉద్దేశం లేదు. వాళ్ళు ఇక్కడ ఎవరైనా క్షేత్రానికి వచ్చి నాకు కావాలి అంటే నాకు అనుకున్న ప్రైస్ ఇచ్చి తీసుకపోతే ముందు అట్లాంటి అవకాశం చూద్దాం. అంటే మీ దగ్గర అల్లనేరేడు కూడా కనిపించింది నాకు. అల్లనేరేడు ఎక్కువ వస్తుంది కదా. అల్లనేరేడు 20 మొక్కలు ఉన్నాయి కదా. అల్లనేరేడు ఏంటంటే 25 మొక్కలు ఉన్నాయి. అది నమ్మకమైన పంట కాదు. పోయిన సంవత్సరం విపరీతంగా కాసింది. ఈ సంవత్సరం మార్కెట్ లో చాలా దిక్కుట్లో వచ్చింది, కానీ నా దగ్గర తక్కువ వచ్చింది. సో వస్తే నాకు 1-2 ఉన్నారు, వాళ్ళు తీసుకుపోతారు. వచ్చి కొంత దీనిలో ఏమన్నా చిన్న చిన్న అవసరాలకు అనుగుణంగా వస్తే అమౌంట్ వస్తుంది. తర్వాత తెల్ల అల్లనేరేడు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఎర్లీగా వస్తుంది. అది మనకు ఫిబ్రవరి మార్చిలో వచ్చేస్తుంది. కాకపోతే కీపింగ్ క్వాలిటీ ఉండదు. 1-2 రోజులు మాత్రమే మనం వాడుకోవచ్చు. ఇంకొక అంశం ఏంటంటే ఇంట్లో ఉన్న ప్రతి పండును కూడా మనము డ్రై చేసినా ఎప్పుడు వాడుకోవచ్చు. కొన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా కొంత వాడుకుంటే నేను ప్రయత్నం చేశాను. అలానే కూడా 2-3 నెలల వరకు కూడా డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టుంటే ఉంటుంది. మన కుటుంబ అవసరాల కొరకు మనం అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు, డ్రైలా కానీ లేదా ఫ్రోజన్ చేసి కానీ. సో దీనికి పక్కనే మళ్ళీ అది ఆర్గానిక్. కాకపోతే నేను ఈ ఆర్గానిక్ ఇట్లాంటిది ఏం కాకుండా నా ఓన్ వేలో నేను, ఎందుకంటే నేను వృక్షశాస్త్రము చదువుకున్నాను, బాటనీ ఫ్యాకల్టీగా పనిచేశాను. ప్రస్తుతము నేను గౌతమి కాలేజీలో ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్నాను.
అయినా ఇది ఒక మెథడ్ ఏంటంటే ఇది ఒక అంతే ఇక సహజంగా దీన్ని ఏమి నేను ప్రాచుర్యం ఇది ఆర్గానిక్ అని రకరకాలుగా ఏం చెప్పాను కానీ ఇది సెమీగా ఇక అట్లా నడుస్తుంది. ఓకే. సో దీంట్లో మాత్రం అదే మీరు ఇందాక అన్నట్టు కేవలం ఒక గడ్డి మందు కొడతామని చెప్పారు. గడ్డి మందు కూడా బార్డర్లో అవసరాన్ని బట్టి. అది కూడా ఇటీవల మనం నిన్ననే మహారాష్ట్ర నుంచి వచ్చిన వారి అనుభవం చూస్తే గడ్డి మందు వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. అక్కడ చచ్చిపోయి బొర్సా గారు చెప్పిన దాని ప్రకారం అయితే అక్కడ చచ్చిపోయి ఆ వేరు ఎరువుగా మారుతుంది అన్నాడు. అది కూడా అంతటా లేదు, మీరు చూడండి ఎక్కడైనా బార్డర్లో మాత్రమే మనం దారిలో అక్కడక్కడ అది పరిమితంగా, అది కూడా హార్మ్ఫుల్ కాకుండా తక్కువ డోసేజ్ పరిమితంగా అక్కడక్కడ వీలుని బట్టి మనం స్వయంగా ఎక్కువ ఇబ్బంది అనిపించినప్పుడు మాత్రమే. ఇక్కడ వరి మేము దాన్ని సమ్మర్లో జీలుగా వేసి ఒక 1.5 month పెంచి దాంట్లోనే మొత్తం కొట్టేసిన తర్వాత సహజంగా బీపీటీ వెరైటీ మా కుటుంబాన్ని పనికొచ్చే విధంగా ఎకరం పెట్టడం జరిగింది. ఇక దానికి ఏం వేయం, ఒకసారి కూలీలు పెట్టి చేతి ద్వారా కలుపు తీపిస్తాం. ఒక 25 బస్తాలు వచ్చినా మా కుటుంబానికి 2 సంవత్సరాల వరకు సరిపోతుంది. సో దాంట్లో ఎలాంటి ఏమి వేయం, ఏ వేసేది ఏం లేదు. బత్తాయి నేను 2005లో పెట్టి 2017 వరకు మంచి క్రాప్ తీసుకొని సంవత్సరానికి ఒక 6-7 లక్షల ఇన్కమ్ ఆ రోజుల్లో వచ్చింది. ఒక ప్రయోగం చేయాలనే ఉద్దేశంతో 2017 నుంచి మొత్తం తీసేయకుండా చనిపోయిన ప్లేస్లోనే మొక్కలు తీసుకొచ్చి వేయడం జరిగింది. దాన్ని ఎటువంటి నిర్వహణ చేయలే. కానీ ఇప్పుడు 2026కి వచ్చేసరికి ఆ మొక్కలు మొత్తం కూడా పచ్చగా అయిపోయినాయి. ఇంకా 2-3 ఇంకా రానున్న కాలంలో అది దిగుబడి వచ్చే విధంగా కనబడుతుంది. మొక్కలు కూడా మనం ఎక్స్పెరిమెంట్ కొంచెం టైం తీసుకుంది కానీ ఇప్పుడు అంతా సెట్ అయినాయి. ఒక 3-4 ఏళ్ళు మంచి ఫలసాయం తీసుకునే అవకాశం ఉంది. ఓకే. సో అంటే ఇది ఒక ఫారెస్ట్ మోడల్లో ఫుడ్ ఫారెస్ట్ని ఇట్లా మెయింటైన్ చేయాలి, ఇట్లా స్టార్ట్ చేయాలి అని ఎందుకు అనిపించింది? నేను ఈ అది ప్రధానం, ఎందుకంటే నేను దీనికోసం ఒక 2 ఎకరాలు నేను ఎంఎస్సి చదివిన తర్వాత 97లో వచ్చి నల్గొండలో ఫ్యాకల్టీగా పనిచేశాను. 97లో 2000లో వచ్చి గౌతమి కాలేజీలో జాయిన్ అయినాను. ఆ కాలేజీ నిర్వాహకులు నా దగ్గర మిత్రులు, మనకు వాళ్ళు మంచి అన్ని విధాలుగా సహకారం చేస్తారు. నేను కొంత ఫ్యాకల్టీగా చేశాను, ఇప్పుడు ప్రిన్సిపాల్గా చూస్తున్నాను. అయితే ఈ క్రమంలో నాకు 2005వ సంవత్సరంలో మనం ఇట్లా ప్రైవేటు ఎంతగా చేసినా కూడా ఏదో మనకు ఆదాయం ఉండాలని మొదట ఇనిషియల్గా బత్తాయి తోట ప్రారంభించాం. తర్వాత 2010లో నాకు ఏదో చిన్న అనారోగ్యం అయినప్పుడు డాక్టర్ గారు బొప్పాయి పండ్లు తినాలి అని చెప్పిండు. సరే, అంత ముందుకు నేను కూడా నాకు అవగాహన ఉంది కానీ అప్పుడు నల్గొండలో మార్కెట్లో చూస్తే 2010 సంవత్సరంలో ఎక్కడ చూసినా బొప్పాయి పండు అందుబాటులో లేదు. డబ్బులు పెడదామన్నా. అప్పుడు నాకు అనిపించింది, ఏమిటి మనం ఈ ఒక పొప్పడి పంట సాధారణంగా ఊళ్ళల్లో దొరికేది మన దగ్గర ఎందుకు లేదు, మార్కెట్లో కూడా లేదనే ఉద్దేశంతో మనం అన్ని మొక్కలు పెంచాలన్న ఆలోచన వచ్చి అప్పుడు ఆ 2010 నుంచే మెల్లమెల్లగా మొక్కలు పెట్టుకుంటూ వస్తే ఈ క్షేత్రంలో ఉన్న ఈ బత్తాయి తోట దీని యొక్క లైఫ్ అయిపోతుంది. అప్పుడు 2017లో అనిపించింది ఈ 2 ఎకరాలని ఫుడ్ ఫారెస్ట్గా మారిస్తే కుటుంబ అవసరాలు తీరుస్తుంది. మనం అందరం కూడా మంచిగా సంతోషంగా మనకు కావాల్సినవన్నీ ఆహారంగా తీసుకోవచ్చు. సరే, మనం పెద్దగా అఫోర్డబుల్ కాకుండా మన ఫ్యామిలీ గడిచేటంత సంపాదించుకునే స్థితిలో ఉన్నాం కనుక మనం ఈ విధంగా టౌన్ దగ్గరలో ఉంది. రోజు మనకు ఇక్కడ ఎక్కడో మనం క్షేత్రం పెడితే తెంపుకునే అవకాశం ఉండదు. నా ఇంటికి 2-3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది కనుక రోజు ఉదయం 6 గంటలకు వచ్చి 7:30 వరకు ఇందులో నాకు కావాల్సినవన్నీ చూసి తిరిగి తెంపుకునే అవకాశం ఉంది. అట్లా ఆలోచనతో 2010 నుంచి రకరకాల మొక్కలు పెట్టడం జరిగింది. 2017కి వచ్చేసరికి పూర్తి స్థాయిలో ఈ 2 ఎకరాలని ఈ ఫుడ్ ఫారెస్ట్ గా రీప్లేస్ చేయడం జరిగింది. సో ఇందులో మందులు కొట్టొద్దు, ఎరువు ఏమి లేదు, అంత అనుకొని వదిలేసినాం. ఆదాయం కూడా ఒకవేళ ముందు వస్తుందో ఏం కానీ ఆదాయం కోసం చేసే పని అనే అయితే ప్రారంభించలేదు. కానీ కాలక్రమంలో ఇప్పుడు చాలా మంది నన్ను అడుగుతారు, మేము డబ్బులు ఇచ్చాయినా కొంటాం, మీ దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయంటే అంత ప్రోడక్ట్స్ వస్తే నిదానంగా అట్లా అవసరం ఉంటే నా కుటుంబము నా దగ్గర సన్నిహిత మిత్రులు అయిపోయిన తర్వాత ఇంకా ఎక్సెస్ ప్రోడక్ట్ ఉంటే మాత్రం తప్పకుండా వాళ్ళు అడుగుతారు కనుక కొంత ముందు ఇచ్చే అవకాశం ఉంది. సో పసుపు, అల్లం ఇవన్నీ కూడా మాకే సరిపోతాయి. ఎక్కువ చాలా బెడ్స్ ఉన్నాయి, పసుపు, అల్లం బెడ్స్ అవన్నీ కూడా శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దీనికి వాటర్ సప్లై ఎట్లా? మాకు ఒక బోరు 97లో వేసినాం. అది ఏ కరువులో కూడా 2 ఇంచులకు తక్కువ కాకుండా పోస్తుంది. నేటికి కూడా అదే విధంగా ఉంది. ప్రతి దగ్గర కూడా మేము డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేసినాం. ఎక్కడ మీకు వాటర్ కావాలంటే ఇమీడియట్ గా ఒక పైప్ తీసుకొని ఇక్కడ మీరు చూస్తే వెంటనే వాటర్ వచ్చేస్తుంది. ఇక మనం కొత్తగా వేసేది ఏం లేదు.
ఎప్పుడో వేసేసినాం. నేను కూడా వాటికి సంబంధించి కొంత అవగాహన పెంచుకున్నా. ఎవరో వర్కర్ రావాల్సిన అవసరం లేదు, చిన్నది ఏదో డ్రిప్పర్ కొట్టుకోవడం, ఒక పైప్ వేసుకోవడం, వెంటనే అక్కడ మొక్క అవసరం ఉంటే పెట్టే విధంగా అంతే. అంతేగాని దీనికి ఎక్కువ సహకారం, నా ఉద్దేశం కూడా ఏంటంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఎక్కువ శ్రమ చేసి మనం ఆ డబ్బు కోసం మళ్ళా రాలేదనే బాధపడే బదులు మెయింటెనెన్స్ తగ్గించుకొని మన అవసరాలు తీర్చాలన్న దాంతోనే ఈ 2 ఎకరాలని ఫుడ్ ఫారెస్ట్ గా మార్చాను. ఇప్పుడు నేను నా బయట ఉన్నా కూడా ప్రతి మూలలో పలానా చెట్టు దగ్గర పో నీకు ఒక పండు దొరుకుతుంది అని చెప్పే విధంగా నా మైండ్ లో ఉంటుంది. అంటే నేను మొక్కలతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. పలానా దగ్గర మీకు పొప్పడికాయ దొరుకుతుంది, 3వ లైన్లో వెళ్ళండి, పలానా దగ్గర మీరు పనసకాయ దింపుకొని రావచ్చు, సరే నేను చెప్పే విధంగా నాకు అంత మెమరీ ఉన్నది దీంట్లో. రోజు నా వాకింగ్ కూడా మార్నింగ్ బయట ఇదివరకు తిరిగేది, కానీ ఒక అర్ధగంట సేపు ఇందులోనే వాక్ చేస్తాను నేను, మంచిగా గమనిస్తూ తిరుగుతూ చూద్దామన్నా. ఓకే, ప్రధానమైన బయట నుంచి తెప్పించిన అన్ని కూడా బయట వేరే దగ్గర ఉండని చెట్లు మన దగ్గర ఉండొచ్చు కదా, ఉన్నాయి. ఒకసారి తిరిగి చూద్దాం. ఇది అరటి, ఇక్కడ అరటి చెట్టు ఒకసారి పెట్టేసినాం. ఈ అరటి మొత్తం కూడా ఇక కంటిన్యూస్ గా అవే వస్తున్నాయి. వాటిని పెద్దగా అవసరం ఉంటే వేరే దగ్గర ఏమైనా కొని పెడతాం తప్ప కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది. ఇది ఉసిరి. ఇంకా ఈ సంవత్సరం ఇంకా రాలేదు, ఇంతకుముందు ఉండే కానీ అది కొంచెం చనిపోతే మళ్ళీ ఉసిరి పెట్టాను. కానీ ఎక్కడ చెట్లు అక్కడనే ఎక్కడ కొమ్మలు కూడా. ఇది కొత్తపల్లి కొబ్బరి అని ఒక మామిడిలో ఒక రకం, పచ్చడి పనికి వచ్చే రకం. అంతే, ఇక దీంట్లో ఏం చేసేది నేను నిర్వహణ తక్కువ ఉండాలి. అంతే, ఏది కూడా దీని నుంచి డిస్టర్బెన్స్ చేసేది లేదు. ఎక్కడిది అక్కడనే, నీట్నెస్ కాదు ఇక్కడ కావాల్సింది, మొక్క సహజత్వం ఉండాలి. అదే ఎరువు. ఇది బంగనపల్లి రకం. ఇక్కడ ఇది హిమాయత్ రకం అండి, మన తెలంగాణ ఫేమస్ హిమాయత్, మంచి టేస్ట్ ఉంటుంది. తర్వాత ఇది కేసర్ వెరైటీ, అక్కడ ఉంటే అది చిన్న రసం వెరైటీ. ఇది ఆల్ టైమ్ పనస అంటారు. ఇది అంతకుముందుకు ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ రకం కంటే కొంచెం ముందు వచ్చింది. ఇది ఒక పనస. ఇది 1-2 సార్లుగా ఈ సంవత్సరం వస్తట్టుంది, అక్కడ ఉన్నాయి. తర్వాత ఇది లక్ష్మణ ఫలం. దీనికి ఆనుకొని మునగ మొక్క, అది పెరిగింది, నేను పెట్టింది కాదు, మనం పెట్టింది కాదు. మునగ మొక్క పెరుగుతుంది, దీనికి కూడా ఎరువు ఇస్తుంది. తర్వాత ఇటీవల కాలంలో ఒకటి టామ్ అట్కిన్ అనే వెరైటీ కూడా తెచ్చాను, కొంచెం షుగర్ తక్కువ ఉంటుంది. టామ్ అట్కిన్ వెరైటీ అని చెప్పి అమెరికన్స్ ఈ లేటెస్ట్గా పెట్టాను. ఇది అమెరికాలో ఎక్కువ దీన్ని సాగులో ఉన్నది. ఇది టామ్ అట్కిన్స్ వెరైటీ. ఇది కానీ ఇప్పుడు చూస్తే ఇక్కడ మీకు చదలు పట్టిపోయింది అంతే. ఇదే ఎరువు. ఇప్పుడు ఈ తాటి కొమ్మ కూడా నేను దీని ఎరువుగానే, ఇందులో అన్ని ప్రతి ఇళ్ళ ఇది సాయిల్ కు బలం ఇదే. ఈ దీనిలో మిలియన్ల కొద్ది మైక్రోబ్స్ ఉంటాయి, అనిత్యం చర్య. ఇప్పుడు చూడండి, దీంట్లో కూడా మీకు అన్ని రకాల చీమలు అవన్నీ ఉన్నాయి. చూడండి, ఇవన్నీ ఇప్పుడు నేల ఆరోగ్యం ముఖ్యం. నేలని మనం నీట్ గా చేయడం కాదు, నేలకు పోషణ ఇవ్వాలి అంటే దాన్ని సహజంగానే చేయొచ్చు మనం. అంతే, ప్రతిదీ ఎరువే ఇక్కడ. ఏ కొమ్మ కూడా, ఇక్కడ అరటి కొమ్మ కూడా అరటి అయిపోగానే. ఇది థాయిలాండ్ పనస, థాయిలాండ్ మ్యాంగో అండి. ఈ థాయిలాండ్ మ్యాంగో 365 days, ఇది ఆఫ్ సీజన్ లో కూడా వస్తుంది అంటున్నారు. ఈ థాయిలాండ్ నామ్దాక్ మై మ్యాంగో దీని పేరు. వెరైటీ కూడా నాకు అన్ని అవగాహన ఉంది. ఇప్పుడు అంతే, ఇక్కడ చెట్టు వేరే తీసినాం, ఇది వేసేసినాం అంతే. ఇది సిలోన్ బచ్చలు అండి. ఇది కంటికి కూడా మంచిది. అక్కడ ఒక ఆకు పొద్దుగాల తిరుగుతూ తెంపుకొని తినొచ్చు. ఇట్లా క్రంచీ ఉంటుందండి, ఏం లేదు ఇట్లా. సిలోన్ బచ్చలి చాలా క్రంచీ, కూర వండుకోవచ్చు, చాలా గమ్మిష్గా ఉంది, గమ్ముగా ఉంది. సిలోన్ బచ్చలి. ఇక్కడ మామిడి కూడా నేనే స్వయంగా గ్రాఫ్టింగ్ చేశానండి. ఇక్కడ ఒక లోకల్ వెరైటీ ఇప్పటికి కూడా మీకు మ్యాంగో ఉంది చూడండి. ఇక్కడ ఇది పచ్చడకు బెస్ట్ వెరైటీగా పనికొస్తుంది. ఇది మార్కెట్లో నా దగ్గర 20 రూపాయలు ఇచ్చి కూడా కొనుక్కోపోయారు ఎక్కువ మొత్తం ఉన్నప్పుడు. ఇది నేనే ఈ మొక్కని స్వయంగా గ్రాఫ్ట్ చేశాను. మా బంధువుల తోటలో ఉంటే వెరైటీ బాగుందని తెచ్చి ఒక 5 మొక్కలను గ్రాఫ్టింగ్ చేశాను. దీనికి ఈ వేరే మొక్క పెట్టి దానికి అక్కడ గ్రాఫ్టింగ్ చేశాను. గ్రాఫ్టింగ్ చేసిన మంచి 500 కాయలు, 1000 కాయలు కూడా వచ్చింది ఇంకో చెట్టు నేను గ్రాఫ్ట్ చేసింది. మామిడి కాయాలంటే ప్రూనింగ్ చాలా ముఖ్యం అండి. ఇది మన కలుపు కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు ఇదంతా ఇది వ్యాపిస్తున్న కొద్దీ మన కలుపు తగ్గిపోతుంది. అందుకే దీన్ని కూడా మనం ఇట్లా వ్యాపింపజేస్తున్నాం. ఇప్పటికి కూడా కొన్ని మొక్కలు తేవాలని అక్కడక్కడ ప్లేస్ దొరికితే
చిన్న టైం దొరికినప్పుడు ఒకటి ఉండి వదిలేసిర్రు. వదిలేసినాం. ఇక్కడ ఒక పెట్టిర్రు ఇక. ఎప్పుడు అవకాశం వస్తే ఎప్పుడు మొక్కలు రెడీగా ఉంటాయి, మొక్కలు వస్తూనే ఉంటాయి. అవి రాగానే మనం ఏదైనా పెట్టేసుకుంటారు. కొత్త ప్రదేశానికి వెళ్ళినా కూడా మొక్క తీసుకురావాలనే ఆలోచన ప్రతి ప్లేస్ ప్రతి ప్లేస్ నుంచి కూడా. నేను మహారాష్ట్ర పోయినప్పుడు రెండు జైన్ హిల్స్ నుంచి కూడా జైన్ హిల్స్ నుంచి కూడా పసుపు తీసుకొచ్చినాం, అల్లం తీసుకొచ్చినాం, బత్తాయి మొక్క కూడా తెచ్చిన. బత్తాయి మొక్క అది బావాలు తీసుకుపోయారు. ఇది ఒక రకం సీతాఫలం అండి. సీతాఫలం కూడా బాలనగర్ వెరైటీ. ఇది బాలనగర్ వెరైటీ నాటు చాలా బాగుంటుందండి. ఇది ఎలమందల మామిడి అంటారు. ఈ కాయ ఇది కట్ చేసుకొని తినొచ్చు. ఎలమంద మామిడి అంటారు దీన్ని కాయ లావుగా ఉండి కట్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇది దశేరి అండి. మామిడి చాలా రకాలు ఉంది. దశేరి తర్వాత ఇక్కడ రెడ్ సీతాఫలం మొక్క కూడా మీకు ప్రత్యేకంగా ఉంటుంది, చూపిస్తాను. రెడ్ సీతాఫలం వెరైటీ ఉంటే కూడా మన ఆరోగ్యానికి మంచిది. ఇది మొత్తము రెడ్ కలర్ సీతాఫలం. ఇప్పుడే సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇది మన పబ్లిక్ గార్డెన్స్ తీసుకొచ్చాను ఇది. తర్వాత ఇక్కడ పక్కన ఉన్న ఇది చూడండి, ఇక్కడ కరివేపాకు చెట్టు. ఇక్కడ ఇది శాండిల్వుడ్. చాలా మంది శాండిల్వుడ్ పెట్టి ఏవో మొక్కలు పెడతారు. నేను సహజంగా పెరిగిన మొక్క వదిలేసినాం అంతే. ఇటువైపు ఎక్కువ మనకు మ్యాంగో ఉంది. ఈ క్షేత్రంలో మ్యాంగో ఎక్కువ మొక్కలు ఉన్నాయి. వాటి మధ్యన మ్యాంగోలో చూడండి మీరు ఇప్పుడు ఇక్కడ చూడండి, దీన్ని దీన్ని చూడండి, సాయిల్ చూడండి. అవును, అసలు దీని సాయిల్ ఎన్ని ఎరువులు వేస్తే బయట నుంచి ఇట్లా సాయిల్ కావాలి. మొత్తం అది ముద్దే. ఈ మొద్దు ఒక మొద్దు. ఇక దీనికి మించి మన రైతులకు వేరే నిదర్శనం అక్కర్లేదు. మీరు ఏదో వచ్చి ఏదో వేయాలని వద్దు. మన దగ్గర ఉన్న ప్రతి కొమ్మ మన దగ్గరనే ఉండాలి. ఈ సాయిల్ దాని వాసన చూస్తే కూడా అద్భుతంగా అనిపిస్తుంది. మొత్తం అది ఎంత ఏం లేదు. ఇక ఇదే ఎరువుగా ఇది అంతే భూమిలో అంతే అడవే. ఇది మామిడిలో ఇక్కడ తెల్ల గులాబీ అని చెప్పి మన తెలంగాణలో పచ్చడకు ఉపయోగించే రకం. అక్కడ తెల్ల గులాబీ అని రకం. తర్వాత ఇటీవల కాలంలో ఆంధ్రాలో బాగా ఫేమస్ మొక్క ఏమిటి అంటే పండూరి వారి మామిడి అని చెప్పి అద్భుతమైన రుచితో ఉండే ఇది పండూరి వారి మామిడి మొక్క. ఇది పండూరి వారి మామిడి. దీని కాయ చాలా స్వీట్గా ఉంటుంది. కాయ చిన్నగా అంత ఆకర్షణీయంగా ఉండదు, కానీ చాలా అద్భుతమైన రుచితో ఉంటుంది. సీతాఫలం ఉంది. ఇది ఎన్ఎంకే గోల్డ్, కానీ ఇవి అంత మన ప్రాంతంలో అంత సక్సెస్ఫుల్గా లేదు. కొంచెం పురుగు వస్తుంది. ఇది ఎన్ఎంకే గోల్డ్ కూడా ఒక 10 మొక్కలు ఉండాలని చెప్పి పెట్టినాం. ఆకు కూడా ఇవి ఒక 5 మొక్కలు ఉన్నాయి. పునాస మామిడి. దీనికి మనకు 365 days ఎప్పుడు కావాలంటే వాడుకోవచ్చు. పునాస మామిడి. ఇక్కడ తమలపాకు బీటీలు నట్టు చూడండి. ఆకు కూడా అప్పుడప్పుడు మనం చెట్టుకి ఎక్కిస్తారు. అది మనం ఎక్కించిందే లేదు, పెట్టినాం, అది ఎక్కనే ఉంది అంతే. ఇక ఇక్కడ తమలపాకు ఉంది, పక్కన అరటి ఉంది. ఇది ఒక రకం బెండ. ఇది గతంలో మన ఊళ్ళల్లో ఉండేదేమో బెండ. పాత బెండ. బాగా లావుగా ఉంది, బాగా క్రంచిగా ఉంటుంది. దీని ఇట్లా మనం తిన్నా కూడా డైరెక్ట్ తినొచ్చు. ఎందుకంటే దాని మీద ఏ ఎరువు లేదు, పురుగు మందు లేదు, ఏది లేదు. హ్యాపీగా తినేస్తారు. చూడండి ఎంత బాగా. ఇది దీనికి మంచి ఫైబర్ ఉంటుంది, చాలా మంచిది. చూడండి ఇక్కడ పసుపుకు ఆహారంగా అక్కడ మొత్తం పిల్లిపేసర అది పెరిగి చనిపోయింది. ఇటువైపు మీరు పిల్లిపేసర వేసిన తర్వాత పసుపు పెట్టారా? రెండు ఒకటేసారి పెట్టాం. పిల్లిపేసర పెరిగి చనిపోయింది. అది దాంట్లో ఇప్పుడు టమాటా, మిర్చి, పసుపు. ఈ పసుపు ఈ మిర్చికి మంచి వ్యాధి నిరోధకతను కలిగిస్తుంది. ఈ పసుపు ఉండడం వల్ల ఈ మిరప మంచి అద్భుతంగా పెరుగుతుంది. దాంతో పాటుగా ఒక బంతి ఉంది, అక్కడ బంతి ఉంది. అది గత సంవత్సరము పిల్లిపేసర అది పెరిగింది. కొంత అది దానికి ఆహారంగా మారుతుంది అంతే. అక్కడ లాస్ట్ ఇయర్ పసుపు వదిలేసినాం. అది ఎంత పెరిగిందో చూడండి. అది ఒక 4 ఫీట్లు పెరిగింది. మీకు మామూలుగా పంటలు కూడా పసుపు 4 ఫీట్లు రాదు. ఇప్పుడు అది ఇంకొక 2 ఫీట్లు పెరుగుతుంది. లాస్ట్ ఇయర్ వదిలేసినాం మనం. మనకు అవసరం మేరకు తీసుకోగా అది అదొక మంచి పనులు అంతే. శ్రీగంధం దానికి మనము అక్కడ ఉన్న ఏం లేదు. ఇక్కడ కరోండా మొక్క వచ్చింది చూడండి. ఈ కరోండా కూడా నేను పెట్టింది కాదు, పై తోటలో ఉన్నది. పక్షులు తీసుకొచ్చి ఇక్కడ వేసినాయి. ఇది కరోండా మొక్క. వాక్కాయ కరోండా అంతే. ఎక్కడ ఏది అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇది మన చిక్కుడు. లాస్ట్ ఇయర్ పెట్టాం, మళ్ళీ ఈ సంవత్సరం మనకు టైం దొరకక పెట్టలేదు. అదే మొక్క సెట్ అయిపోయి మళ్ళీ రెడీ అయిపోయింది. అదే మొక్క ఉంది. దాని చూడండి, ఇది లాస్ట్ ఇయర్ పెట్టిన మొక్క మిగిలిపోయింది.
ఇక ఈ సంవత్సరం అదే మళ్ళీ సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ బెడ్ చెట్లను తెచ్చి మీరు అటు దగ్గర మొదళ్ళలో వేసేస్తున్నారు. ఇక అంతే, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పక్కకు పడేయడం అంతే. మనకు దారిలో ఏమైనా అడ్డం ఉంటే తప్ప అది తీసేది ఏం లేదు. మనకు అడ్డం నడుస్తానికి ఇప్పుడు అది ఎరువుగా మారిపోతూనే ఉంది అంతే. ఇక ఇక్కడ వేసే పందిర్లు కూడా సహజంగా ఎక్కువ మెయింటైన్ లేకుండా ఇక్కడ ఉన్న టేక్ కర్రలు వేస్ట్ ప్రోడక్ట్స్ తోనే వేయడం జరుగుతుంది. దీనికి ఏం ఖర్చు పెట్టి మనం బయట నుంచి కొనుక్కొచ్చేది ఏం కొనుక రావద్దు, ఖర్చు పెట్టొద్దు అని. అంటే రైతు ఎక్కువ ఖర్చు పెడితే గిట్టుబాటు కాదు. మనం ఖర్చు లేకుండానే మనం ఎట్లా అనే ఉద్దేశంతో అందుబాటులో ఉన్న వేస్ట్ మెటీరియల్ తోనే ఇక్కడ ఒక దొండకు పందిరి వేసాం. బెడ్ రెడీగా ఉంది. ఇప్పుడు దీని మీద ఆకుకూరలు చల్లేసుకుంటాం అంతే. ఇది గతంలో ఇప్పుడు ఈ పసుపు ఈ పక్కన ఉంది, దానికి మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. ఈ శ్రీగంధానికి పసుపు అనేది తెగులు రాకుండా చూస్తుంది. దాని పక్కనే ఉంది. ఇక్కడ గోంగూర కూడా మనం ఇప్పుడు ఈ ఆకులు తెంచుతున్న కొద్ది గోంగూర చెట్టు పెద్దగా అవుతుంది. మనకు కావాల్సింది 1-2 మొక్కలు ఉన్నా చాలు, మొత్తం గోంగూర చల్లాల్సిన పని లేదు. ఈ గోంగూర నేను పెట్టి ఒకసారి పెట్టాం వదిలేసినాం, అదే పెరుగుతుంది. ఈ బచ్చల కూర కూడా మనం పెట్టింది కాదు. ఎప్పుడు అవసరం ఉంటే 4 ఆకులు తెంపుకొని పోవడం. ఈ మామిడికి 3 రకాల కొమ్మలు అంటు కట్టాను. ఒకటి ఇటు అమ్రపాలి వెరైటీ, ఇది అమ్రపాలి వెరైటీ. తర్వాత ఇది చిన్న రసం వెరైటీ. తర్వాత అక్కడ ఒక లోకల్ పచ్చడి రకం. ఈ ఒక్క చెట్టుకే నేను 3 రకాలు గ్రాఫ్టింగ్ చేశాను. మీరు గమనించండి, 3 రకాలు, 3 దిగుబడి ఇస్తాయి. అమ్రపాలి. ఇది చిన్న రసం. అటు కాయలు ఉన్నది. ఇప్పుడు అది మామూలుగా పచ్చడి వెరైటీ. ఒకే దానికి ఇంకా కూడా కట్టొచ్చు. ఎవరికైనా మొక్కలు ఎక్కువ పెట్టుకునేది లేకపోతే 1-2 మొక్కలు పెట్టుకొని వాటి ప్రూన్ చేసుకొని ఈజీగా మీరు యూట్యూబ్ లో చూసినా కూడా గ్రాఫ్టింగ్ ఈజీగా చేయొచ్చు. దాని పెద్ద టెక్నాలజీ అక్కర్లేదు, పెద్ద సైన్స్ అక్కర్లేదు, సులభంగా మీరు చేయొచ్చు. యూట్యూబ్ లో గ్రాఫ్టింగ్ అని కొడితే వచ్చేస్తాయి, చాలా రకాల వీడియోలు ఉన్నాయి. ఇక్కడ బ్లూబెర్రీ మొక్క ఉందండి. ఇది మరి బయటి దేశాల్లో ఉన్నది. బ్లూబెర్రీ ఇంకా రాలేదు, చూస్తున్నాం, దాన్ని అబ్జర్వేషన్ చేస్తున్నాం. బ్లూబెర్రీ అంటే మీరు నిజంగానే రెవెన్యూ కావాలనుకుంటే కన్నీగా అది దాన్ని E35 దశేరి అడ్వాన్స్ వెరైటీ. ఇక్కడ కూడా మనం బెడ్స్ ఉన్నాయి. ఈ బెడ్స్ మీద అవసరమైనప్పుడల్లా కూరగాయ మొక్కలు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ. ఈ బెడ్ మీద మిర్చి ఉంది, టమాటో మిర్చి ఉంది. ఇక్కడ ఒక ట్రెంచ్ కొట్టి ఒక కొత్త మెథడ్లో ఈ ట్రెంచ్ కొట్టి ఈ ట్రెంచ్లో అన్ని చెత్త చెదారం వేసి దానిలో ఈ అరటి దుంపలు వేసినాం, ఒక డ్రిప్ వేసినాం. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఆల్రెడీ అరటి గెలలు స్టార్ట్ అయినాయి. ఇక్కడ మనకు అక్కడ ఒక అరటి గెల, ఇక్కడ ఒక అరటి గెల, ఇక్కడ ఒక 10 మొక్కలు అరటి మొక్కలు ట్రెంచ్లు కొట్టి ఆ ట్రెంచ్లో ఈ చెత్త చెదారం వేసినాం. ఈ చెత్త చెదారం ఎరువు అవుతుంది దానికి. ఈ ట్రెంచ్లో మీరు చూడండి, ఈ ట్రెంచ్లో అన్ని కర్ర ముక్కలే వేసి మామూలుగా అరటి కొమ్మ పెట్టి వాటర్ పెట్టేసినాం అంతే. అది డెవలప్ అయిపోయింది అంతే. మునుగ ఉంది. మునుగ మనకు ఎరువుగా ఉపయోగపడుతుందండి. మునుగ కొమ్మ ఏదైనా కూడా. మునుగ పక్కన ప్రతి దగ్గర జీవ వైవిధ్యం. ఎప్పుడైనా ఒక మొక్క ఉన్నదానికంటే రకరకాల మొక్కలు పెంచితే మనకు నేలకు మంచిది. ఇది యాపిల్ బేరు. అటు పనస ఉంది, అటు ఉసిరి ఉంది, తెల్లని అల్లనేరేడు ఉంది. మీరు అటు చూస్తుంటే పప్పాయి ఉంది. పసుపు చూడండి, అక్కడ మీకు ఎక్కడ కూడా పసుపు ప్రతి దగ్గర కనబడుతూనే ఉంటుంది. ఒకసారి దుంపలు వేసినా విస్తరిస్తూనే ఉన్నాయి. అంటే మీరు కొంచెం దాని ఏమంటాం, ఈ శ్రీగంధం పక్కన ఖచ్చితంగా పసుపు ఉంది. కొన్ని దిగుట్లు వేసినాం అప్పుడు స్టార్టింగ్ లో. ఆ పసుపు ఏంటంటే యాంటీబయాటిక్ గా చెట్టుకు కూడా. ఈ శ్రీగంధం మొక్కలు ఊరికనే చురువుగా అవి సెన్సిటివ్ గా ఉంటాయి. కానీ పసుపు ఉండడం వల్ల నా అనుభవం ఏమనిపించింది అంటే, పక్కన పసుపు దుంప ఉండడం వల్ల అది మంచి వ్యాధి నిరోధకత ఇస్తుంది దానికి. ఇది సి విటమిన్ 1600 mg ఉంటుంది. ఒక కాయ అప్పుడప్పుడు తింటే మనకు సరిపోయే సి విటమిన్ వస్తుంది. సి విటమిన్ రిచ్ ఇది. దీని పక్కన మళ్ళీ వేరే మొక్కలు ఉన్నాయి చూడండి. చిట్టి కాకరలో అందులో ఒక రకం ఇది. ఇక అదే మనకు అవసరమైనప్పుడు 1/2 కిలో 1/4 కిలో దొరుకుతాయి. ఈ క్షేత్రంలో రోజు నేను తిరిగి 1/2 కిలో ఏదో కూరగాయలు తీసుకొని పోయి ఇంట్లో ఇంటికి తీసుకుపోవడం అంతే కదా. అబ్జర్వేషన్ చేస్తున్నాం. ఇది స్వీట్ లెమన్ అండి. ఇది డైరెక్ట్గా మనం తినొచ్చు. స్వీట్ లెమన్ ఆరెంజ్ కాదు. దీన్ని కామోక్విట్ అంటారు టెక్నికల్గా. మీరు డైరెక్ట్గా చూడండి, పచ్చ అది తినొచ్చు డైరెక్ట్గా. పుల్లగతిగా మంచి, అన్ని రకాల ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు ఆ పొట్ల వస్తుంది. అది సహజంగా వేసిన పందిరి, మన తోటలో ఉన్న వాటితో వేసిందే. అది పోయిన సంవత్సరం పెట్టిన పొట్ల తీగ.
లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం పెట్టింది మెల్లగా వస్తుంది. ఈ పొట్ల కూడా 1 year పైన ఉంటే నా అనుభవంలో తెలిసింది. పండానాస్ మీకు ఇట్లా దీన్ని తీసుకుపోయి మామూలుగా మన వైట్ రైస్లో వేసుకుంటే సరిపోతుంది. దానికి ఆ ఫ్లేవర్ వస్తుంది. మీకు వాసన చూడండి తెలుస్తుంది. కొంచెం ఇది ముదురాలి ఇంకా వచ్చేస్తుంది. ఇది ఇక్కడ ఇది ఒక రకం జామ. ఇందులో వాటర్ యాపిల్లో రెడ్ ఉంది, వైట్ ఉంది, 3 రకాలు ఉన్నాయి. ఇది కూడా షుగర్ పేషెంట్స్కు మంచిది అంటున్నారు. మంచి వాటర్తో ఉంటుంది. అక్కడ మనం చూసినాం ఇది వాటర్ యాపిల్. ఈ పక్కన చెర్రీ మొక్క, ఇది చెర్రీ ప్లాంట్ అని తెచ్చి వేసామండి. చెర్రీ ఇది చెర్రీ మొక్క. దీన్ని ఎట్లా కొత్తగా నాటినాం, చూస్తున్నాం అబ్జర్వేషన్. ఇక్కడ చూడండి మీకు ఇది కూడా ఆల్ టైమ్ పనస. దీన్ని ఇంకొక 4-5 రోజుల్లో కట్ చేయాలి. ఈ పనస మంచి రెడీ అవుతుంది. అవును, పనస సైజ్ ఇది మన రెగ్యులర్ పనసేనా? మన దాని ఇది కూడా నేను ఈ వీటి మీద నాకు కొంచెం అవగాహన లేదు. ఫస్ట్ రోజు తెచ్చినా కనుక పేరు, కానీ ఇది కూడా ఆల్ టైమ్ పనస అన్నారు. చాలా పెద్దగా ఉంది. పెద్దగా ఉంది. ఇక్కడ అంతా చిన్న అన్ని రకాల చెట్లు మిక్స్. ఇక్కడ లంగ్డా, ఇది మామిడినే. లంగ్డా మామిడి. చౌసానా అని కూడా తెచ్చినాం, వెరైటీ ఉంది. చౌసానా ఇది లంగ్డా. చాలా చెట్లు ఉన్నాయి రంగన. ఇది ఇది కలెక్టర్ వెరైటీ అంటాం. దీనికి కూడా కాయలు ఉన్నాయి. దీన్ని అయితే తెంచ కూడా తెంచలేదు అన్ని. ఇది కలెక్టర్ కోత మామిడి అంటాం. దీనికి కోత మామిడి కాయలు. దీనికి ఇది కోత మామిడి కలెక్టర్ అంటే కలెక్టర్. చిత్తూరు జిల్లాలో దీన్ని కలెక్టర్ వెరైటీ అంటారు. మన దగ్గర కోత మామిడి అంటాం. మనం కోత మామిడి అంటాం. దీనికి ఇక్కడ డ్రిప్ ఏం లేదు. ఉన్నది, డ్రిప్ లేని ప్లేస్ ఉండదు. ఇక ప్రతి మొక్క మొదల్లో డ్రిప్ ఉంది. అంతే. చెరుకు కూడా పెట్టిరు. అంతే, ఒకటే పెట్టినట్టున్నారు. అవును, 2 దిక్కుంటున్నాయి. అక్కడ చెరుకు బాగా ఇష్టంగా అయింది. ఇంకా కూడా 4 మొక్కలు తెచ్చినా. మొన్న ఒక క్షేత్రం విజిట్ చేసినప్పుడు వాళ్ళు అక్కడ గోంగూర కూడా ఎక్కడ అక్కడ అంజీరు మొక్క ఉంది. ఇది జీడి మామిడి. ఇది ఇంకో కొత్తగా పెట్టిన రామాఫలం. ఇంకా కూడా ఇక్కడ జీడి మామిడి చెట్టు కూడా మన దగ్గర. జీడి అది పైన జ్యూసీ ఫ్రూట్ ఉంటది. అది అద్భుతమైన రుచి ఉంటుంది సీజన్ లో. కింద మనకు ఆ జీడి అది వస్తుంది. అదే దాని గింజలు పడి గోంగూర వచ్చేస్తూనే ఉంటుంది. ఇక్కడ అవకాడో అండి. ఇక్కడ పప్పాయి. మీరు చూడండి, ఇక్కడ ఏదైనా డైవర్సిటీ. ఇప్పుడు మేము మొన్న కట్ చేసిన పనస వృధాగా ఉన్న తెచ్చి ఇడేసినాం. ఫ్రూట్ వేస్టేజ్ అరటి కొమ్మ తీసుకొచ్చి ఇడేసినాం. ఇప్పుడు అంతా వృధాగా పోయే చెత్త చెదారమే వీటికి ఎరువు. మీరు చూడండి, ఎక్కడ చూసినా దీని ఆకు. ఇక్కడ చూడండి, ఇక్కడ పప్పాయి, ఇక్కడ అవకాడో, అటు మన చెరకు ఉంది. ఇది చక్కెరకేళి అరటి. వెనకాల ఉంది ఫాల్సా మొక్క అండి. మంచి కీటకాలను ఆకర్షిస్తుంది. ఎల్లో ఫ్లవర్స్ ఉంటాయి. ఏమైనా పురుగు ఉంటే కూడా వచ్చి వీటి మీద నాలుతాయి. ఇది మనం ఫ్రూట్గా వాడుకోవచ్చు, లాభంగా కూడా ఉంటుంది. అందులో నేచురల్గా మళ్ళీ ఒక శాండిల్వుడ్ మొక్క పెరుగుతుంది. అది మనం ఏం డిస్టర్బ్ చేసేది పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇది అంతా ఎరువుగా మారుతుంది. చూడండి, ఇది మొత్తం దానికి మన ఫ్రూట్ వేస్టేజ్ అంతా ఎంత దీనికి నెలకు ఆహారం పోషణ. అంతే. ఏదైనా నా ఇంట్లో చిన్న మొక్క ఉన్నా కూడా వేస్ట్ ఉంటే తీసుకొచ్చి వేయాలి. అంతే, కవర్లో పెట్టుకోవచ్చు. ఫస్ట్ పనస ఉంది. అరటికాయలు కూడా వృధా అయితే ఇక్కడ వేయడమే. ఈ చూడండి, ఈ పప్పాయి ఎంత సహజంగా పెరిగిందో. దీనికి ఏం లేదు ఎరువు. ఇదే చెత్త చెదారం. ఇదంతా కూడా నెక్స్ట్ మంత్ లేదు, నేచురల్. ఇక్కడ దానిమ్మ కొంచెం ఇవి పురుగులు కంట్రోల్ చేయడానికి అది 2 వెరైటీస్ కూడా. ఒకటి వేరే ఏదో కేజీ జామ అని చెప్పిచ్చిరు. సరే, 2-3 రకాలు ఉన్నాయి. ఇక్కడ బెడ్స్ ఉన్నాయి. ఇక్కడ అల్లం ఉంది. అల్లం పసుపు ఈ ట్రెంచ్ మీద. మీరు ఈ ట్రెంచ్ చూడండి, ఒకవైపు అరటి. ఇది మల్బరీ. ఇది గ్రీన్ మల్బరీ. ఇది కూడా తినడానికి మనకి వస్తుంది. గ్రీన్ మల్బరీ చూడండి, ఇంత పొడుగు. ఇగో ఈ కొంచెం రోజుల్లో తినడానికి మనకి వస్తాయి. గ్రీన్ మల్బరీ. ఇది ఒక వెరైటీ. ఈ బెడ్ మీద మొత్తం పసుపు ఉంది. అక్కడక్కడ అల్లం ఉంది. కొన్ని అవి కూడా పెట్టినాం. క్యాప్సికం కూడా పెట్టినాం. ఇక్కడ మీరు చూడండి, క్యాప్సికం మొక్క. ఈ క్యాప్సికం కంట్రోల్ వెదర్ కావాలి. కానీ మనకు కంట్రోల్ వెదర్ మనం ఖర్చు పెట్టి అన్ని చేసే బదులు ఇక్కడ ఈ నీడ ఇదంతా వచ్చి చూడండి, ఇది క్యాప్సికం మొక్క. ఈ నీడ వస్తుంది దీనికి. ఇక్కడ ఎరువు ఉంది, ఈ మునుగ ఉంది. ఇది బతికిపోద్ది అంతే.
చిక్కుడు పెట్టినాం. ఎక్కడ అన్ని దిక్కుట్ల నీళ్ళు వస్తే అన్ని దిక్కుట్లో మొక్కలు పెడుతూనే ఉంటాం. సో తీసుకొచ్చి మళ్ళీ వేస్టేజ్ కూడా ఇదంతా ఏదైనా కూడా ఇప్పుడు చూడండి ఎంత తాజాగా ఉందో ఈ పసుపు. ఇది పసుపు ఇది కెమికల్లో కూడా నీకు ఇంత రాదు అసలు. మనం కెమికల్ దగ్గర పసుపు చాలా ఎక్కువ ఉంది. పసుపులో కుర్కుమిన్ అనేది పెరగాలంటే సహజంగా పెంచాలి. మనకు పసుపును ఆహారంగా తీసుకుంటే దాని యాంటీబయాటిక్ లక్షణం అవన్నీ రావాలంటే కుర్కుమిన్ ఎక్కువ ఉండాలి. కానీ కెమికల్లో కుర్కుమిన్ లేదు, కెమికల్ ఫార్మింగ్ లో. సో మన అందరం కూడా ఇంట్లో చిన్న టబ్ లో కూడా 4 కొమ్మలు పెట్టుకొని పసుపు పెట్టుకుంటే మంచిది. ఇప్పుడు ఈ మునగ ఈ పసుపుకు ఆహారాన్ని ఇస్తుంది, నైట్రోజన్ ఫిక్స్ చేస్తుంది. ఎక్కడ చూడు మీరు మునగ. ఇప్పుడు ఇక్కడ చూడండి క్లియర్ గా పసుపు అనేది అందులో బంతి ఉంది, అక్కడక్కడ మిర్చి ఉంది, పసుపు ఉంది, అన్ని అది పిల్లిపేసర ఉంది, అదే ఆహారం. ఇప్పుడు ఇది చూడండి మీరు ఇక్కడ ఇట్లా ఈ లైన్లో రండి, ఇవన్నీ కూడా అరటి చూడండి ఎంత స్తంభాలు లెక్క అవుతున్నాయో. స్టెమ్ చూడండి మీకు ఇక్కడ ఇందులో పెట్టే గాలి గిరగకుండా పెట్టే కొమ్మలు కూడా దీనిలో నో మెయింటెనెన్స్. ఎక్కడ అవసరం ఉంటే మొక్క ఆడ పెట్టుకో. ఈ యంత్రం లేదు ఏం లేదు, మనమే ఇక్కడ వచ్చి ఇక్కడ అరటికి ఇలా చూతురండి, ఇది ఎంత బరువు ఎక్కువ అయిపోతుంది, దీనికి సహజంగా ఏర్పాటు చేసినాం. ఇక్కడ పసుపు ఇక్కడ అల్లం నుండి ఎంత బాగా వచ్చిందో, నీడకు అవసరం కొంచెం షేడీగా. ఈ పైన మునుగ ఉంది, అక్కడ మీకు అరటి పాకానికి వచ్చింది బొప్పాయి. తర్వాత అక్కడ కూడా ఉంది బొప్పాయి, మంచి కలర్ వచ్చింది చూడండి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఈ అరటి కొమ్మ ఈ వెరైటీని చూస్తుంటే జనరల్ కూడా అరటి వంగిపోయే లక్షణం ఉంటుంది. ఫ్యామిలీ పేరు మీద రాముని పేరు మీద ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. టెక్నికల్ గా వేరు వేరు ప్రాంతాల్లో అనుమా ఫలం ఇది కట్ చేసుకొని తినే విధంగా ఉంటుంది, తక్కువ కాయలు వస్తుంది. ఇది బ్రెజిల్ ఆరెంజ్, ఇది ఇది అక్కడ మహారాష్ట్ర వెరైటీ, ఇది ఒక రకం బత్తాయి, న్యూసెల్లార్. ఇక్కడ మళ్ళీ ఇంకొక జాక్ ఫ్రూట్, ఇది అసలు అద్భుతం. ఇంతకుముందు మీరు పొద్దున తిన్న టేస్ట్ చూసారు కదా, ఇదే థాయిలాండ్ వెరైటీ. ఇదే సీజన్ కాదు, అయిపోతుంది జనరల్గా ఆగస్టు వరకు అయిపోతుంది. మన ఆగస్టులో కూడా ఇంకా ఈ నెలాఖరు వరకు కూడా మనం ఈ కాయలు తీసుకోవచ్చు. అంటే ఇది సహజంగా పెరగడం వల్ల ఇన్ని రోజులు ఉన్నాయి, ఇంకా ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా ఉంటాయి. ఇంకొక 20 కాయలు దాకా మనం ఎప్పుడు కట్ చేస్తే 2-3 రోజులు మన కుటుంబానికి సరిపోయే విధంగా చూసి కట్ చేస్తుంటాం. ఇగో మీకు అది రైపెన్ ఉంది, అలా పోయేటప్పుడు అది కట్ చేసి ఇస్తారు మీకు, మీరు రాగాలి అనుకున్న సైజు. అది లాస్ట్ చూడండి. ఇక్కడ ఈ చూడండి ఎరువు ఎంత ఉందో. అవును, ఏం లేదు, దాని ఆకులు దానే ఎరువుగా మారుతున్నాయి అంతే. వేరే తీసుకొచ్చి అరటి గిరటి ఏదైనా వేస్ట్ కొమ్మ ఆహారం చెట్టుకు, ఆ ఫుడ్ అదే. మనం ఇట్లా ఈ జామ మనం పెట్టిందే, సారీ ఈ జామ నేచురల్గా వచ్చింది, ఇది ఎట్లా వస్తుందో చూద్దాం. ఇంకోటి బంతి కూడా అక్కడక్కడ పెడుతున్నాం, ఈ బంతి ఫ్లవర్స్ వస్తాయి, లేదా ఎర్ర పంటగా కూడా ఉంటుంది. ఇది ఆరెంజ్ చూడండి, ఇది మన కమల సంత్రా వెరైటీ. మన దగ్గర ఉన్నాయి 4 దిక్కుట్లో పెట్టినవి, పెద్దగా అంటే సహజం అంతేగా దీనికి. ఇప్పుడు దీనికి బీర పెడతాం ఇక. ఇప్పుడు ఇక్కడ కాకర ఎక్కుతుంది బీర. ఇక్కడ దాని ఆకు అది మొత్తం చెదలు పట్టాల్సిందే అంతే. ఇది యాలకుల మొక్క అండి, మన దగ్గర వస్తుందో రాదో వెరైటీ, కానీ మన దగ్గర టెంపరేచర్ కానీ పెట్టినాం అయినా సరే. ఇది యాలకులు ఉంటే గ్రీనరీ ఉంది, ఆకు కట్ చేసి చేసుకునే ఎరువు అవుతుంది నాకు. ఇది యాలకు చెట్టు బాగా పెరిగింది, చూద్దాం మరి దాన్ని పరిశీలిద్దాం. ఇక్కడ వాతావరణం కూడా మనం కూల్ క్రియేట్ చేస్తున్నాం కదా, చుట్టూ వేరే కొబ్బరి ఇవన్నీ ఉన్నాయి కదా, ఓ ఫ్లవరింగ్ వస్తుంది కానీ నిలబడతా లేదా కొంతకాలం అయితే తెలుస్తుంది. చేస్తున్నాం అంత దాని మీద ప్రయోగం అనునిత్యం. ఇది కూడా బ్రహ్మాండమైన ఎరువు అండి, ఇది సహజంగా పెరిగే మొక్క. ఇది సహజంగా లెగ్యుమినేసి ఫ్యామిలీ మొక్క అట్టుంది. ఇది ఎక్కడ పెరిగినా ఇది కూడా ఎరువే అంతేగా. మీకు మళ్ళీ ఇక్కడ ఒక స్వీట్ ఆరెంజ్ ఉంది, అక్కడ తినే ఉసిరి అంటారు చూడండి, తినే ఉసిరి. ఇది థాయిలాండ్ లెమన్, ఇక్కడ మీరు చూడండి ఈ ఎండిపోయిన మొక్క, దీన్ని ఆలోచన ఏం చేసినాం, ఈ మొక్క ఎందుకు తీసేయాలని చెప్పి ఇక్కడ అటు ఇటు ఈ కాకర పాదు పెట్టినాం. చక్కగా ఏ ఖర్చు లేకుండా కాకర మొక్క పెరుగుతుంది అంతే. కాకరకాయలు స్టార్ట్ అయినాయి ఇక, చూడండి అంతే. దీనికి ఏం లేదు మెయింటెనెన్స్. మళ్ళీ ఇక్కడ నుంచి రేపు కొద్దిగా ఇక్కడ వేరే బీర మొక్క పెడతాం. ఈ చెట్టు ఉన్నంత కాలం నాకు సహజమైన పందిరి అంతేగా, దీనికి మనం ఖర్చు లేదు. ఇది గోంగూరే, అది తెల్ల గోంగూర, కరివేప మొక్క. ఇక్కడ అల్లానికి ఎరువు అంతా కూడా ఇక్కడ దీని మీద ఈ వేస్ట్ అంతా వేస్తున్నాం, పండు వేస్టేజ్ అంతా అదే ఎరువు అంతే. ఇక్కడ మళ్ళీ ఒక పందిరి దొండ, ఈ దొండ 2-3 దొండ.
ఇది ఎర్ర నాటుదొండ పెన్సిల్ దొండ ఇది లావడ్ నాటుతుండే. ఇది ఎర్రచందనం ఇక్కడ 2 శాంపిల్గా శాంపిల్ చేసిరు. జస్ట్ ఉండాలి వెరైటీ ఒకటి మన అది ఎర్రచందనం. అది ఈ 2 ఎర్రచందనమే ఎర్రచందనం చక్కగా పెరిగితే జస్ట్ చూస్తానికి అదొక రకం మన దగ్గర ఉండాలని. ఇప్పుడు ఈవెన్ డ్రాగన్ ఫ్రూట్ తింటే కూడా ఇక్కడనే వేసేస్తాం వేస్ట్. ఇక్కడ ఇదంతా చూడండి, ఎప్పుడో పోయిన సంవత్సరం నాకు తీరుకున్నప్పుడు ఒకసారి వేయించిన, ఇది 2 ఏళ్ల నుంచి ఇప్పుడు ఇది ఇట్లనే ఉంది. ఇది ఇంకొక 1-2 ఇయర్స్ ఇది సర్వీస్ చేస్తుంది. ఇది పోతే ఇంకో దగ్గర సెట్ అయిపోతుంది, ఆ పక్కనే వేపిస్తాం. ఇక్కడ కొన్ని ఇటీవల కాలంలో కొంచెం పూల మొక్కలు కూడా పెంచాలని చెప్పి నా గోరెంటాకు చెట్టు కూడా ఉంది మన తోటలో అక్కడ, ఇంట్లో కావాల్సింది ఉండాలని. అటు రాగి, ఇక్కడ మర్రి చెట్టు, ఇక్కడ వేప చెట్టు, ఇక్కడ వెదురు, ఒక ఆనువ. ఇక్కడ ఇది మన ఆమ్దం కూడా ఎందుకు పెట్టామంటే పురుగు ఆకర్షిస్తుంది. ఇక్కడ బావి ఊడిపోయిన తర్వాత కొద్దిగా ఉంచడం, రేపు ఫ్యూచర్లో ఏమన్నా చేపలు పెంచే అవకాశం వస్తుందా అని ప్రయోగం. మనం పెట్టింది ఇది పెట్టింది కాదు, ఒక దగ్గర పెట్టినాం, అది విస్తృతంగా వ్యాపిస్తుంది. ఉంటే పురుగు ఆకర్షిస్తారు. ఆమ్దం. ఇక్కడ ఈ ఏరియా మొత్తం డ్రాగన్ ఫ్రూట్ ఏరియా అండి. చూడండి, మీకు డ్రాగన్ కూడా రెగ్యులర్గా మనకు 365 డేస్లో ఇది జూలై నుంచి వచ్చేస్తుంది. జూలై నుంచి డిసెంబర్ వరకు డ్రాగన్ ఉంటుంది. మీకు ఏప్రిల్, మే, జూను మామిడి, మే జూన్లో అలనేరేడు, నల్ల అలనేరేడు, ఫిబ్రవరి, మార్చిలో తెల్ల అలనేరేడు, 365 డేస్ పప్పాయి, తరచుగా అరటి. మన ఫామ్కి వస్తే ఏదో ఒక ఫ్రూట్ అందుబాటులో ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎక్కువ రకాలు అందుబాటులో ఉంటాయి. ద్రాక్ష కూడా ఉంది మొక్క, ద్రాక్ష పెట్టాం. ద్రాక్షనే ఎక్కిస్తున్నాం. ద్రాక్ష పందిరే, అది బాగాలేదని చెప్పి మన కొత్త వెరైటీ తెప్పించిన. నిన్ననే తెచ్చినాం కనుక రెడీగా లేవు, కానీ నిన్న తెంపి హైదరాబాద్ పంపినాం. ఇక స్టార్ట్ అయింది. ఫ్రీక్వెంట్గా ఇప్పుడు గ్యాప్ ఏమి ఉండదు. ఇక నిన్న తెంపినాము, మళ్ళీ రేపు వెళ్ళినా మళ్ళీ వస్తాయి. ఏవో ఆల్రెడీ చిన్న ఒక ఫ్రూట్ మీకు చిన్న సైజు ఉంది, ఒకటి ఇస్తా కానీ దీన్ని తినండి. ఇక్కడ వస్తే నా తోటకు ఎవరు విజిట్ చేసినా ఓ పండు తినాలి అట్లా. వైట్, అరే ఇది నువ్వు దీన్ని చూడు, టెస్ట్ కూడా అందులో చేరినాయి. మేల్ వస్తాయి, దానివల్ల బ్రీడింగ్ ఆగిపోయి పొట్ల ఉంది, బీర ఉంది, ఇంకా అన్ని మిక్స్డ్. పొట్ల పెట్టుకునే అవకాశం, సొర పెట్టుకునే అవకాశం, కాకర, తీగ జాతి అన్నీ కూడా ఎక్కిచ్చేస్తాం. నేను ఎవరు వచ్చినా వెల్కమ్. ఎందుకంటే మనం జనరల్గా రైతు స్నేహభావంతో ఉంటారు, చూసుకోవచ్చు. నన్ను పిలుస్తారు కూడా, నేను కూడా వెళ్ళి చూసి వస్తా. ఇట్లా మనం నాలెడ్జ్ షేరింగ్. నాలెడ్జ్ అనేది ఎవరి దగ్గర అంతటా ఉండదు, సమస్తం. ఇది బుక్ నాలెడ్జ్ కాదు, ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్. సో అందుకే మనం వస్తే ఒక అవగాహన వస్తుంది, ఇట్లా మొక్కలు పెంచాలి. నేను ఇట్లా ఈ వీడియో కూడా మీరు తీయడం వల్ల ఏంటంటే, మన బంధువులు, మన ఫ్రెండ్స్ చాలా మంది నా ఫామ్ విజిట్ చేద్దాం అనుకున్నా, వాళ్ళ దూర భావం వల్ల కావచ్చు. కొందరు ఫారినర్లో ఉన్నారు, కొందరు డిఫరెంట్గా చిన్నప్పటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, చాలా మంది అడుగుతుంటారు. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక సౌకర్యం అంటే నా ఫామ్ని నిజమే వెంకటరంగారెడ్డి దీనికి టైం, మన జీవితంలో ఒకరికో ప్యాషన్ ఉంటుంది. సో మన క్యారీరు ఇవన్నీ వేరున్నా, ఇది మాత్రం మన ఒక ప్యాషన్. ఒక కుటుంబానికి ఇది అసెట్, ఫ్యూచర్ జనరేషన్ కూడా అసెట్. ఓకే, థ్యాంక్ యూ. రైట్.